ఆపరేషన్ సంభవ్ విజయవంతమైందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. హిడ్మా, టెక్ శంకర్ గ్రూపులకు చెందిన 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 50 మంది మావోయిస్టులు బయట ప్రాంతాలలో పట్టుబడ్డారని స్పష్టం చేశారు. మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. షెల్టర్ జోన్ కోసమే కొందరు మావోయిస్టులు ఏపీలోకి వచ్చారని చెప్పారు. మావోయిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలే ముఖ్యమని డీజీపీ పేర్కొన్నారు. నమస్కారం. మీకు తెలిసిన విషయమే లాస్ట్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, నా ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో, ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. అందరికీ నమస్కారం.